మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మర్రిగూడ గ్రామానికి చెందినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకున్నది. నమస్తే తల్లి. ఏం పేరు అమ్మ? నీ పేరు ముత్తమ్మ. మీ భర్త పేరు ఏం పేరు? మల్లయ్య. ఓకే, ఏం జరిగింది అసలు? జానయ్య ఎలా చనిపోయాడు? జానయ్య 2 రోజులు జ్వరం వచ్చింది అన్నాడు. తిప్పర్తి పోయి చూపించుకుంటా అమ్మ అన్నాడు. మంచమల్ల తిప్పర్తి పోయి చూపించుకుంటా అమ్మ అన్నాడు. దాకాండనే వస్తూ చనిపోయిన తర్వాత మేము పోయి చూసుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ వేసినాం. ఏం దబ్బు అని పోస్ట్ మార్టం చేసాను. మళ్ళీ పంపించిండండి. పంపిస్తే ఈ పిల్లగాడు 7 ఏడాది పిల్లగాడు. నా భర్త అంత ముందు 8 నెలల తర్వాత పోయిండు. ఫస్ట్ పోయినాక పిల్లలను 7 ఏడాది పిల్లగాడు 5 నెలల పిల్ల సాదుకుంటా వచ్చిందండి. సాదుకుంటా వస్తే ఏమని వెళ్తలేదు. నా పిల్లలు మంది మొఖాలు చూస్తారు. మంది మొఖాలు చూసి పండగలు వస్తే పబ్బం వస్తే మా నాన్న ఉంటే మాకు చేసు, మా నాన్న లేడా, మా నాయనమ్మ ఎంతవరకు చేస్తుందని మమ్మల్ని పసరించుతున్నామండి. మేము ఈ బాధలు పడుతున్నామండి. వచ్చిన బియ్యంతో వచ్చిన పింఛన్తో పొదుపు చేసుకొని ఇట్లా ఎల్ల తీసుకుంటున్నామండి. మేము అనాది వాళ్ళం అయిపోయినాము. ఎంత మంచిగా బతికినాము, ఇట్లా అయిపోయినామండి. అంటే ఇప్పుడు మీ కోడలు కూడా లేదండి? కోడలు కూడా లేదండి. ఎక్కడ పోయిందో తెలియదండి మాకు. భర్త జావంగానే పోయింది. ఎక్కడ పోయిందో ఊళ్ళలో వదిలిపెట్టి పోయిందండి. పిల్లగాడు 7 ఏడాది పిల్లగాడిని పాలు చేస్తుంటే పాల డబ్బాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి సాదుకుంటూ వచ్చిందండి. చిన్నప్పుడు సంవత్సరం బాబు అప్పుడు వెళ్ళిపోయింది. సంవత్సరం బాబు వెళ్ళిపోతే డబ్బా పాలు పెట్టి చిన్నగా పొదిచ్చుకుంటూ తీసుకుంటే ఇంతవరకు వచ్చిందండి. ఇక నా భరించలేకపోతుందండి. నాకు ఏం బారైతుందండి. ఏం చెయ్యను. ఎవరన్నా ఇంత సాయం చేస్తారేమంటే ఎవరు చేస్తూ లేరండి. మా బాధలు అట్లా ఉన్నాయండి. ఇప్పుడు నువ్వు డాడీని చూసినావు? చూసినావు అంటే నువ్వు డాడీ చనిపోయినప్పుడు ఎంతో చిన్నగా 5 ఇయర్స్. ఓకే. అంటే మమ్మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎంత కాలం అవుతుంది వదిలేసి వెళ్ళిపోయింది? ఒక 10-15 ఇయర్స్ అవుతుంది. అంటే నువ్వు అప్పుడు 4th క్లాస్ ఉన్నావు అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే 4 సంవత్సరాలు ఉన్నా. ఓకే, 5 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు మొత్తం నాన్నమ్మ చూసుకుంటున్నా? నాన్నమ్మే చూసుకున్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఓకే. అంటే ఇప్పుడు తాతయ్య లేడు, ఇంట్లో నాన్న లేడు, తర్వాత మీ మమ్మీ లేదు, ఓన్లీ ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూసుకునేది నాన్నమ్మ ఒక్కతే. ఓకే. అంటే ఎట్లా అవుతుంది, ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు నాన్నమ్మ వచ్చే పింఛని తోటే మాకు అన్ని సాధించడం వల్ల మా చదువుకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇట్లా పండుగలు వచ్చినప్పుడు కూడా ఏదైనా డ్రెస్ కావాలని అందరూ కొత్త డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే మాకు అమ్మ నాన్న ఉంటే బాగుంది అన్నట్టు మాకు ఫీలింగ్ వస్తుంది. చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నాన్నమ్మ వచ్చే 2000 తోటి ఇంట్లో సామాన్లు కూరగాయలకే సరిపోతుంది. దానివల్ల మాకు చదువుకోవాలనే ఆశ ఉంది కానీ డబ్బులు లేక ఏం లేక చాలా ఇబ్బంది అవుతుంది చదువుకి. అమ్మ నాన్న అని ఎవరిని పిలవాలో కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి నాన్నమ్మే చూస్తుంది కాబట్టి ఆమెకి హెల్త్ బాగుండట్లేదు. ఆమెకి ఏమన్నా అయినా మాకు ఇప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మాకు ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటున్నాము. చదువుకోవడానికి అయితే మాకు ఫుల్ ఇబ్బంది అవుతుంది. నాన్నమ్మకి వచ్చే 2000 తోటి అసలు ఏమి దేనికి సరిపోతలేదు. నాన్నమ్మకి హెల్త్ బాగాలేక ఆమెకి టాబ్లెట్స్ కాస్ట్కే డబ్బులు సరిపోతున్నాయి. ఇంట్లో సామాన్కే సరిపోతున్నాయి. ఇంకా మా చదువుకి ఎడబెడుతుంది. అందుకే చదువుకి ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. చూశారు కదా, నిజంగా కూడా ఈ మర్రిగూడెంలో హృదయ విదారకమైనటువంటి ఘటన. ఈ పెద్దమ్మకు 5 బిడ్డలు, 1 కొడుకు. అందరి పెళ్లిళ్ళు చేసింది. ఉన్నటువంటి 1 కొడుకు కూడా పెళ్లి చేసిన తర్వాత తనకు 1 కొడుకు 1 బిడ్డ, 2 మాత్రమే. ఆ బిడ్డే 4 సంవత్సరాలు. ఈ బాబు సంవత్సరం ఉన్నప్పుడే అనారోగ్య పరిస్థితుల కారణం చేత జానయ్య చనిపోవడం జరిగింది. తను చనిపోయి హాస్పిటల్లోకి వెళ్తున్న టైంలోనే అంతకంటే ముందే తన భార్య తనని హాస్పిటల్ పడ్డాడని చెప్పేసి చూపించకుండానే వెళ్ళిపోయింది. అంటే వదిలేసి వెళ్ళిపోయింది. వారి యాదమ్మకు భర్త లేడు, ఇటు తండ్రి కొడుకు లేడు, భర్త లేడు, కోడలు లేదు. ఈ ముగ్గురు ఎవరు లేక ఆ 2 పిల్లల్ని, ఆ పసి పిల్లల్ని ఈ ముసలి తల్లే సాగుతూ వచ్చింది. దగ్గర ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ 2 కూడా పోషణకు ఇబ్బంది అవుతుంది. నాకు వచ్చేటువంటి 2000 పింఛన్ తోటే ఈ కుటుంబాన్ని గడపలేకపోతున్నా. పిల్లలకు
పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, వాళ్ళ ఫీజులు కావచ్చు, ప్రతిదీ ఏదైనా కానీ నేను చదివించాలంటే ఇంట్లో నాకు ఇబ్బంది అవుతుంది. నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నాకు 2 కిడ్నీలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు షేవింగ్ వస్తుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను పుసుకుని ఒకవేళ చనిపోతే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ బాధలు నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరైనా దయదాల్చి ఆ కుటుంబాన్ని అంటే నన్ను ఆదుకోండి అని చెప్పేసి చేతులు జోడించి ఆ ముసలి తల్లి వేడుకుంటా ఉన్నది. నిజంగా కూడా మనసున్నటువంటి మహారాజులు ఎవరైనా సరే తక్షణమే మీకున్నటువంటి అది రూపాయి కానీ ₹2 కానీ ఆర్థికంగా మీకు ఎంత హెల్ప్ అయితే అంత వీలైనంత వరకు ఈ కుటుంబానికి హాసరగా బాసటగా భరోసాగా మీరే నిలుస్తారని చెప్పేసి మేము కూడా సుమన్ టీవీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. కెమెరామెన్ అంజిత్, మీ శంకర్, మరిగూడెం.